ప్రేక్షకులకి నమస్కారం. పిఎంసి పాజిటివ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. భారతదేశంలో మహిళలకు అత్యంత సురక్షిత నగరంగా ఇండోర్. పూర్తి డిజిటల్ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా కేరళ రికార్డ్. ఒక నెలలో 2000 కోట్ల లావాదేవీల మార్కును దాటి రికార్డు సృష్టించిన యూపీఐ. విపరీతమైన వేడిని తగ్గించడంలో 3000 క్రితం నాటి టెర్రకోటతో అద్భుత పరిష్కారం. ఇక వివరాల్లోకి వెళ్తే, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వరుడికి హుండీ ఆదాయం ఆగస్టు నెలలో రికార్డు స్థాయిలో పెరిగింది. ఆగస్టు నెలలో 125.67 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ ఈవో తెలిపారు. ఈ ఏడాది శ్రీవారి హుండీ ఆదాయం 125 కోట్లు దాటడం ఇది రెండోసారి. ఆగస్టు నెలలో రోజుకు సగటున దాదాపు 80,000 మంది వరకు భక్తులు తిరుమల శ్రీ వెంకటేశ్వరుడిని దర్శించుకోగా హుండీలో సమర్పించిన కానుకల విలువ కూడా గణనీయంగా పెరిగింది. జూలై నెలలో ఏకంగా 125.35 కోట్ల ఆదాయం వస్తే ఆ రికార్డుని తిరిగి రాస్తూ ఆగస్టు నెలలో శ్రీవారి హుండీ ఆదాయం 125.67 కోట్లు వచ్చింది. ఇక ఆగస్టు నెలలో తిరుమల శ్రీవారిని 22.42 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ వర్గాలు తెలిపారు. ప్రతి ఏడాది తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అలాగే భక్తులు సమర్పించుకునే కానుకలలో శ్రీవారి హుండీ కలకల్లాడుతోంది. భారతదేశంలో మహిళలకు అత్యంత సురక్షిత నగరాల్లో ఒకటిగా మధ్యప్రదేశ్లోని ఇండోర్ నిలిచింది. 70% మహిళలు ఇండోర్ నగరాన్ని సురక్షితంగా భావిస్తున్నారు. ఇది జాతీయ సగటు 64.6% కంటే ఎక్కువ. అయితే ఈ సురక్షిత భావన పగటి వేళల్లో ఎక్కువగా ఉంటుంది. 80% మహిళలు పగటిపూట సురక్షితంగా ఉన్నామని చెప్పగా రాత్రి వేళలో ఈ శాతం 48%కి పడిపోయింది. 22% మహిళలు రాత్రిపూట అంత సురక్షిత ప్రాంతం కాదని భావిస్తున్నారు. కాగా ఇండోర్లో మహిళల ఫిర్యాదులను పరిష్కరించడానికి మహిళా తానా అనే ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఇది మహిళలు తమ సమస్యలను సులభంగా నివేదించే అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే ఇండోర్ వ్యాపార రాజధానిగా పిలువబడుతుంది. ఇక్కడ ఐటీ పరిశ్రమలు, కాటన్, టెక్స్టైల్ ఇండస్ట్రీ వంటి విభాగాలు వృద్ధి చెందనున్నాయి. ఇది మహిళలకు ఉపాధి అవకాశాలను పెంచుతుంది. దీనివల్ల వారు స్వతంత్రంగా, సురక్షితంగా జీవించేందుకు ఆర్థిక స్థిరత్వం లభించింది. భారతదేశంలో మొట్టమొదటి పూర్తి డిజిటల్ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా కేరళ రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని 2025 ఆగస్టు 21న ముఖ్యమంత్రి పినరై విజయన్ అధికారికంగా ప్రకటించారు. ఈ విజయం డీజీ కేరళ కార్యక్రమం ద్వారా సాధ్యమైంది. ఈ కార్యక్రమం 2023లో ప్రారంభమై ప్రతి నివాసికి డిజిటల్ నైపుణ్యాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. డీజీ కేరళ కార్యక్రమం 2022లో తిరువనంతపురంలోని పుల్లంపర గ్రామ పంచాయతీలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైంది. ఇది దేశంలో మొదటి పూర్తి డిజిటల్ సాక్షరత పంచాయతీగా నిలిచింది. కాగా సుమారు 2.57 లక్షల మంది వాలంటీర్లు గృహాలు, పని స్థలాలు, లైబ్రరీల్లో తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణలో స్మార్ట్ ఫోన్లను ఆపరేట్ చేయడం, వాయిస్, వీడియో కాల్స్ చేయడం, వాట్సాప్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఉపయోగించడం వంటివి నేర్పించారు. అలాగే యుటిలిటీ బిల్ చెల్లింపులు, ప్రభుత్వ సేవలను యాక్సెస్ చేయడం వంటివి వాటిపై అవగాహన కల్పించారు. కేరళ 100% డిజిటల్ సాక్షరత సాధించడం ఒక సామాజిక ఆర్థిక విప్లవంగా నిలిచింది. భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో యూపీఐ అద్భుత ఘనతను సాధించింది. చరిత్రలో తొలిసారిగా ఒకే నెలలో 2000 కోట్ల లావాదేవీల మార్కును దాటి రికార్డు సృష్టించింది. ఆగస్టు నెలకు సంబంధించిన గణాంకాలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. ఆగస్టులో మొత్తం 20.01 బిలియన్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. జూలై నెలలో నమోదైన 19.47 బిలియన్ల లావాదేవీలతో పోలిస్తే ఇది 2.8% అధికం. వార్షిక ప్రాతిపదికన చూస్తే ఈ వృద్ధి 34%గా ఉంది. ఇక లావాదేవీల విలువ పరంగా ఆగస్టులో 24.85 లక్షల కోట్లు నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 24% పెరుగుదల. సగటున రోజుకు 645 బిలియన్ల లావాదేవీలు జరిగాయి. కాగా డిజిటల్ చెల్లింపుల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. జూలై నెలలో మొత్తం లావాదేవీల్లో మహారాష్ట్ర వాటా 9.8% ఉండగా కర్ణాటక 5.5%, ఉత్తరప్రదేశ్ 5.3% తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ప్రధానంగా వినియోగదారుల నుంచి వ్యాపారులకు చేసే చెల్లింపులు గణనీయంగా పెరిగాయి. 2020 జూన్లో మొత్తం లావాదేవీల్లో వీటి వాటా కేవలం 39% ఉండగా ఈ ఏడాది జూలై నాటికి అది 64% పెరిగింది. టెర్రకోటా అనేది విపరీతమైన వేడిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. 3000 సంవత్సరాల క్రితమే టెర్రకోటను వేడిని ఎదుర్కోవడానికి ఉపయోగించారు. ఈ క్లే ఆధారిత సెరామిక్ ని భారతదేశంలోని హరప్పా నాగరికత సమయంలో నీటిని నిల్వ చేయడానికి ఉపయోగించారు. ఇది ఇప్పటికీ గ్రామీణ భారతీయ గృహాలలో మట్టి కుండల రూపంలో ఉపయోగపడుతుంది. ఇవి విద్యుత్ లేకుండా నీటిని చల్లబరుస్తాయి, అలాగే తక్కువ ధరలో లభిస్తాయి. టెర్రకోటా ఫోరస్ ఉపరితలం నీరు నెమ్మదిగా ఆవిరైపోయేలా చేస్తుంది. దీనివల్ల వేడి తొలగిపోయి చుట్టుపక్కల స్థలం చల్లబడుతుంది. భారతదేశంలోని పెద్ద నగరాల్లో ఆర్కిటెక్టులు టెర్రకోటాను పాజిటివ్ కూలింగ్ సొల్యూషన్స్ కోసం ఉపయోగిస్తున్నారు. గుజరాత్కి చెందిన మిట్టి కూల్ కంపెనీ విద్యుత్ లేకుండా 3 నుండి 5 రోజుల పాటు ఆహారాన్ని తాజాగా ఉంచే టెర్రకోటా రిఫ్రిజిరేటర్లను తయారు చేస్తుంది. అలాగే ఢిల్లీలోని ఆంట్ స్టూడియో కూలంట్ ప్రాజెక్టుని టెర్రకోటను కాంక్రీట్ భవనాలపై రెండవ చర్మంగా ఉపయోగిస్తుంది. టెర్రకోటా అంటే ఇటాలియన్ భాషలో కాల్చిన భూమి అని అర్థం. అలాగే చైనీస్, గ్రీక్ కుండల నుండి ఈజిప్షియన్ కళ వరకు పురాతన ప్రపంచంలో ఇది ప్రముఖంగా కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సానుకూల అంశాలు, మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.